అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంక్రాంతి అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పతంగులు ఎగరవేయటం. ఈ పతంగులు ఎగరవేయటంలో ఇప్పటికే మన పోలీసు వారు కానీ, అదేవిధంగా మన రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా మన వెల్ విషర్స్ కానీ మనందరికీ కొన్ని సూచనలు చేయటం జరిగింది. ఏంటి అని అంటే అది మాంజాని, ఏదైతే చైనా మన దేశం నిషేధించిన మాంజాని మనందరం ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని చాలా అసలు ఉపయోగించకూడదు అనేది మన యొక్క పోలీసు వారి యొక్క హెచ్చరిక. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సోషల్ మీడియాలో కానీ, అదేవిధంగా వార్తాపత్రికలలో కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియాలో కానీ మనం చూస్తూనే ఉన్నాం. వారికి చేయి కట్ అయిపోయింది, వీరికి చేయి కట్ అయిపోయింది. ఈ గత 2-3 రోజుల నుంచే చూస్తే ఒకరికి గొంతు తెగటం జరిగింది, అదేవిధంగా ఒకరికి పూర్తిగా చేయి కట్టు కావటం, అదేవిధంగా కొంతమందికి కాలు కూడా కట్టు కావటం జరిగింది. కాబట్టి పిల్లలకి, పెద్దలకి అందరికీ తెలియజేసేది ఏంటి అని అంటే మాంజా వాడకాన్ని పూర్తిగా నిషేధించబడింది మన ప్రభుత్వాలు. కాబట్టి మీరు అలాంటివి వాడకుండా ఈ సంక్రాంతిని పతంగులతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇట్లు మీ సొంటిరెడ్డి పున్నారెడ్డి.